ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం మీరు వినబోచున్నారు. మంచి వాగ్దానం విందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచును, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. ఏదైనా సిద్ధపరుస్తే అవి ఎలాగ సిద్ధపరిచాడు అనేది మనకు కనబడదు, కానీ ఆయన చాలా గొప్పది సిద్ధపరుస్తున్నాడని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉంటారు. చూడండి, మన తల్లి లేక తండ్రి ఇంట్లో ఏదైనా శ్రేష్టమైన ఆహారం సిద్ధపరిచే ముందు మరి మార్కెట్కి వెళ్ళి తనకు కావాల్సిన కూరగాయలు, చికెన్ ఉండాలంటే చికెన్, మటన్ ఉండాలంటే మటన్ తెస్తాం. అంతేకాదు, దాని ఒక ప్రాసెస్ ఎంతసేపు అవుతుంది కదా, కట్ చేయాలి, అలాగే మనము దాన్ని మరి నూనెలో వేయించిన తర్వాత దిస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. కానీ మనము కరెక్ట్గా తినే టైంకి రెడీ చేసి టేబుల్ మీద పెట్టినప్పుడు దాని యొక్క సిద్ధపాటు ఎంతసేపు అయిందో మనకు తెలీదు, ఎంత కష్టపడ్డారో మనకి తెలీదు, కానీ తినేటప్పుడు ఎంతో తృప్తి ఉంటుంది. అలాగే దేవుడు కూడా నీ జీవితంలో నీ వెనకాలో ఎన్నో సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అది ఈరోజు నీకు కనబడకపోవచ్చు, కానీ నువ్వు ఆ యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకునేటప్పుడు నువ్వు ఎంతో ఆనందిస్తావు. ప్రతి ఒక్క విషయంలో దేవుని స్తుతించేలాగా దేవుడు గొప్పవి దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన కష్టపడుతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి, అన్నీ సమకూర్చి మరి జరిగిస్తూ ఉంటాడు. చూడండి, ఒక కూర చేయడానికి కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కావాలి, కానీ కూర అయిన తర్వాత అవన్నీ కనబడకపోవచ్చు, కానీ శ్రేష్టమైన ఆహారం మనము తింటాం. అలాగే దేవుడు నీ కొరకు శ్రేష్టమైన దీవెనను దేవుడు తయారు చేసి పెట్టినాడు, ఆల్రెడీ సిద్ధం చేసి ఉన్నాడు. ఆల్రెడీ నీవు తిని తృప్తి పొందేలా, నీవు ఆ ఆశీర్వాదం అనుభవించి దేవుని దీవించేలాగా దేవుడు నిన్ను ఆస్వాదించడానికి సమస్తము సిద్ధపరిచాడు. సో ఆయన సిద్ధపరిచే మన కంటికి కనబడకపోయినా, చెవికి వినపడకపోయినా దేవుడు మరి నిన్ను ప్రేమిస్తూ తన్ను ప్రేమించే వారికి చాలా చాలా సిద్ధపరిచున్నాడు. యు ఆర్ లవింగ్ గాడ్. గాడ్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఎవ్రీ బ్లెస్సింగ్ రెడీ ఫర్ యూ. నీ కొరకు గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీ బ్లెస్సింగ్ రెడీ ఫర్ యూ. సో ఈ వాగ్దానం విన్న మీరు ప్రతి ఒక్కటి నాకు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్క ఆశీర్వాదం నాకు ఆల్రెడీ లైన్లో పెడుతున్నందుకు నీకు వందనాలు. నా చేతికి అప్పచెప్పక ముందు ఎంతో సిద్ధపాటునిచ్చి నా చేతిలో నీవు పరిపూర్ణమైన ఆశీర్వాదం, బహుమానం పెడుతున్నందుకు నీకు వందనాలని చెప్తూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మా కొరకు సిద్ధపరిచినవి అనేకమైన ప్రభా, అయ్యా నీవు గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు నాయన, ఎన్నో సిద్ధపరిచావు నాయన ప్రభా. ఒక తల్లి, ఒక తండ్రి సమస్తము వారి పిల్లల కొరకు ఎంతైతే సిద్ధపరుస్తున్నారో అంతకంటే ఎక్కువగా సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలనైనా నిన్ను ప్రేమిస్తున్న వారికి సమస్తము సిద్ధపాటునిచ్చావు. వారికి ఎక్కడెక్కడ దీవెనలు కావాలో అక్కడ దీవెనలు ఇస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ అన్ని విషయాల దీవెన బిడ్డలు పొందుకునే అర్హతను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా, చాలా అద్భుతమైన వాగ్దానము. గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. సో ఈ వాగ్దానము విన్న మీరు కింద కమెంట్లో గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ మీ, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ రెడీ ఫర్ మీ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.